దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయం నుండి ఇప్పటి వరకు ఆయన రెక్కల నీడలో కాచి కాపాడి బలపరిచి నడిపించిన దేవదేవునికి వందనాలు చెల్లించేవారుగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి అనేకమైన రీతిలుగా బలపరిచేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన క్రియలలో అనేకమైన మనకి ఇచ్చినప్పటికీ ఆయన రీతిని బట్టి, ఆయన ఆలోచన బట్టి నడిపించేవాడిగా ఉంటారు. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మేము నడుచుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు అనుగ్రహించి బలపరచుమని నీ దీన దాసుడైన నేను చేయుచున్న నా ప్రార్థన అంగీకరించి మహిమ పొందమని, నీ ఆత్మతో నీ బిడ్డలకు కావలసిన మాటలు లేఖనము ద్వారా అందించమని మా రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దివ్యమైన నామం అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో శుభాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించుచున్న మాటలు గ్రహించుచు వాక్యములో అనేకమైన విషయాలు తెలుసుకుంటూ దేవుని యొక్క లేఖనమును మనం అర్థం చేసుకున్న వారిగా ఉంటే, దేవుడు మనకిచ్చిన అనేకమైన విషయాల్లో కొన్ని మాటలు బైబిల్ గ్రంథముగా మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడుచున్నారో అట్టి మాటలకు మనం లోబడుతూ జీవించే వారిగా ఉండాలి. ఈ గలతీ పత్రిక మనం ఈ యొక్క 10వ వచనము నుండి 11వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ఈ గలతీ పత్రికలో భక్తుడైన అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఏ రకంగా హెచ్చరికలు ఇచ్చాడు అనే మనం గమనించినప్పుడు, ప్రియులరా, ఇక్కడ బలమైన ఆలోచనను నేను మనుషులు ఇప్పటికి మనుషులను సంతోషపట్టిన వాడినైతే క్రీస్తు దాసుడు కాకపోదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్తలో మనుషుని యోచన ప్రకారము కాదు కానీ మీకు తెలియచెప్తా. అంటే మనుషుల ఆలోచనతో చెప్పబడిన మాటలు కాదు ఈ సువార్త. ఎటువంటిదంటే పరలోక సంబంధమైన సువార్త, మనుషులకు ఉపయోగపడే సువార్తే కానీ మనుషుల ద్వారా అందుకుని చెప్పే సువార్త కాదు. పరిశుద్ధుల ద్వారా, దేవుని ఆత్మ ద్వారా అందుకున్న సువార్తని ఇక్కడ పౌలు గారు మనకు సెలవిస్తున్నాడు. ప్రియులరా, ఈ 11వ వచనంలో అయితే ఈ 11వ వచనంలో ఇంకా మనం చదువుతున్నప్పుడు 12, మరియు దీని వలన నేను పొందలేదు, నాకెవడను బోధింపలేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలనే అవి నాకు లభించినది. అంటే మనుషులు ఎవరు, ఈ లోకంలో మనుషుడైన వాడు ఎవడు నాకు చెప్పలేదు కానీ మనుషుల ద్వారా నాకు లభించింది, యేసుక్రీస్తు ద్వారా నాకు లభించింది అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభు నిన్ను చూశాను, ఆయన చెప్పిన అదృష్టం, ఆయన చెప్పిన ఆత్మ తలంపులను బట్టే మీతో నేను మాట్లాడుతున్నాను. పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏమిటి, ఎలా ఉన్నాయి అని అర్థం చేసుకుంటే దానికి అంతు చిక్కనివి కొన్ని. అయితే ఇక్కడ అంటున్న మాటల్ని, పూర్వమందు యూదా మసతుడైనప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా విసర్జించి నాశనము చేయొచ్చు. ఇక్కడేమో నేను అంతకుముందు దేవుని మాటలు వినకముందు నేను ఎవరు యూదుడును ఉన్నప్పుడు సమరేడిగా, అంటే వేరే రీతిగా ఉన్నప్పుడు నేను అరాత్మగా ప్రవర్తించలేదు. కానీ ఇప్పుడు నేను ప్రభువుని అమ్మడించిన వాడిని, అప్పుడు నేను
ప్రభు యొక్క బిడ్డలను, ప్రభు యొక్క పనిని విమర్శించాను, దూషించాను, దాని నిమిత్తం అనేకమైన చెడ్డ క్రియలు చేశాను. కానీ ఇప్పుడు నేను ఎవడి వాడిని, దేవుని వాడిని అని అంటున్నాడు పౌలు గారు. అంటే మనం తెలుసో తెలియకో కొన్ని విషయాలు మనం చేసి ఉండొచ్చు, తెలుసో తెలియకో కొన్ని విషయాల్లో పాలు పంచుకుండొచ్చు, తెలుసా తెలియకో కొన్ని విషయాలు మన నోటు ద్వారా బయటికి వెళ్ళకక్కుండొచ్చు, తెలుసో తెలియకో కొంతమందిని శపించి ఉండొచ్చు, కొంతమంది కన్నీరు దుఃఖానికి గురి చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట అంటే, నేను తెలుసో తెలియక చేశాను, కానీ ఇప్పుడు తెలుసుండి నేను చేయను, తెలిసిండు తప్పు చేయను, తెలిసి ఉండి తెలియకుండా చేసిన తప్పుని దేవుడు శిక్షించేవాడు, నన్ను క్షమించాడు. ఇప్పుడైనా నా జీవితంలో నేను మార్పు చెందకపోతే, నేను దాని విలువ తెలుసుకోకపోతే నాకు అర్థం లేనంటే రీతిలో పౌలు గారు మాట్లాడతారు. ఇక్కడ ఏమంటున్నాడు 14వ వచనంలో అంటే, ఈ పరిచారమందు విశేష శక్తి గలవాడినై నా సజాను ద్వితీయులను నా సమాధాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యను ఎందుతునని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఇక్కడేమంటున్నాడు, నా యూదులు అంటే యూదులు మతస్థుని బట్టి నేను అనేకమైన ఘనతను ఆదిలోనే పొందున్నాను మీకు తెలుసు. కానీ ఇప్పుడు యూదులు మతము కాదు, మా కులము కాదు, జాతి కాదు, ఇక్కడ దేవుడు సువార్థకుడుగా, అలాగే దేవుని యొక్క మాటను లేదా క్రియలను వెల్లడి చేసేవాడిగానే మీకు కనబడుతున్నాను అన్నాడు. అంటే ఇక్కడ ఒప్పుకుంటున్నాడు పౌలు గారు, నేను దేవుని యొక్క పనికి వ్యతిరేకంగా ఒకప్పుడు జీవించాను, ఇప్పుడు కాదు అని తనకు తానుగా రుజువు చేసుకుంటున్నాడు. యూదుడినే, కానీ యూదుడు కాదు, సమరయుడుగా తాను దేవుని దాసుడుగా మీ మధ్యకు వచ్చుచున్నానని మాట్లాడతా. అంటే పౌలు గారు అందరూ తెలిసిన వాడు కదా అనుకోవచ్చు, కానీ మీలో ఒకడు అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు కాదు. మీరు మనిషిలో మీలో ఒకడే, కానీ ఇప్పుడు మనిషిగా ఉన్నాను, కానీ అది నా స్వాధీనమును లేను, దేవుని స్వాధీనానికి అప్పగించబడ్డాను. కాబట్టి దేవుని పనివాడిగా, దేవుని దాసుడిగా వచ్చుచున్నాను, మిమ్మల్ని వేధించుటకు, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదని పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తర్వాత, తల్లి గర్భమునందు పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలోనూ తన కుమారుని ప్రకటింపవలనని. ఇక్కడ ఏమన్నాడు, దేవుడు నేను అనుకున్నది కంటే దేవుడు తన కుమారుని అన్ని జనులలో ప్రకటించవాలని అన్యుడిగా నన్ను ఏర్పరచుకున్నాడు. అన్ని జనులు అంటే నా వారికి నన్ను తన బిడ్డగా, అంటే అన్యులలో ఒకడునిగా ఏర్పరచుకుని ఇప్పుడు అన్యుడిగా కాక దేవుని దాసుడుగా, దేవుని పనిముట్టుగా నన్ను వాడుకుంటగా అన్యుల మధ్యకు నన్ను, అంటే నా వారి మధ్యకు నన్ను పంపుతున్నాడు. అన్యులైన వారు ఎలాగంటే మూర్ఖత్వంతో ఉంటారు. ఇవాళ మేము చాలా చూస్తున్నాం. నేను ఇప్పుడు ఒక వీడియో చూశాను. మరి ఎవరంటే మీ అందరికి తెలుస్తున్న సేవకుడు, మహా పేరు పొందిన సేవకుడు కుమారుడు, 3వ కుమారుడు ఇలా మరి తెలుగు క్రైస్తవ గీతల గురించి వంకలు పెడుతున్నాడు ఆయన. ఇప్పుడే చూసాను ఆ వీడియో. జయపాలి గారు అబ్బాయి, 3వ అబ్బాయి మాట్లాడుతున్న మాటలు అంటే అవంట సగం సినిమా పోలే ఉంటాయండి మాటలు, ఆ పాటలు. కానీ ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఏమండి మరి తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం బైబిల్ పోలుంటాయి, పరలోక సంబంధమైన పోలుంటాయి, ఆత్మ సంబంధమైన పోలుంటాయి. అవి మాట్లాడితే ప్రసంగాలు చెప్పినట్టు, అవి పాడితే ప్రసంగాలు బోధించినట్టే అటు పాటలు ఉంటాయనేది నిజం. ఎందుకంటే ఆనాడు పురుషోత్తం చౌదరి గారు ప్రార్థనలో ఉండి రచించిన పాటలు. ఆయన చనిపోయి సుమారు 150 ఏళ్ళు గడిచిన, 200 సంవత్సరాలు గడిచినా కానీ ఆయన పాటలు మాత్రం ఆత్మ తలంపులతో రాశాడు. దేవుని యొక్క ప్రార్థనతో రాసిన పాటలు ఇలా మరి నిన్న కాక మొన్న మా అయితే తిప్పి కొడితే 35 సంవత్సరాల వయసు ఉండొచ్చు, అతనిది అయితే 40 ఉండొచ్చేమో. అతను అంటాడు సగం పాటలు అంటే సినిమాకు పోలే ఉంటాయి అంటున్నాడు. అసలు నిజంగా సినిమా పోలి సేవకుడిలా నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తనని అది దేవుని దాసుడుగా దేవుడు దీవిస్తున్నాడని అనుకోట్లా. నీ నడవడికి ఎలాగుందంటే, నువ్వు పాడే ఎలాగుందంటే ప్రజలని గంతులు వేయించే పాడుతున్నావు, ప్రజలని ఆకట్టుకునే పరిస్థితి కలిగింటున్నావు తప్ప ప్రార్థనలో నడిపించి విజ్ఞాపనతో దేవుని సన్నిధిలో మొరపెట్టే రీతిలో నువ్వు ప్రజలని అలవాటు చేయట్లేదని నా ఉపయోగం, నా సొంత ఆలోచన. ఇది నిజమే, బైబిల్ చెప్తుంది. ఇక్కడే పౌలు గారు ఏమని, నేను అన్యుడినై ఉన్నాను,
అన్యులకే బోధించుతున్నకు వెళ్ళి అంటే నేను అన్యుడిని యూదుడినే, కానీ ఇక్కడ అన్యులకు బోధించమని దేవుడు నన్ను నియమించుకున్నాడు. దేవుని దాసుడినే నన్ను నా స్థితిగతులు మార్చాడు. ఆయన బిడ్డగా ఆయన దాసుడికి వాడుకున్నాడు. ఇప్పుడు ఆయన పనిముట్టుగా నేను వాడబడాలి. ఎవరి మధ్యన? మూర్ఖుల మధ్యన, దుర్మార్గుల మధ్యన, అనగా వారి మధ్యన. కానీ ఎలా అన్యులైన వారు క్రైస్తవుల కంటే చాలా 1000 రెట్లు బెటర్. ఎస్, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంతే. కొందరు తెలియక కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే నాకన్నా హక్కు అవతల వాడికి ఉంటుంది కదా. అవతలవాడు నా దేశస్థుడు, నా గ్రామస్తుడు, నా పట్టణస్థుడు. ఇవాళ ఆయన అంటానంటే ఇవాళ నేను ఆయన తిడతాడు అంటే నన్ను తిడితే నా పరిస్థితి ఏంటని గ్రహించక మూర్ఖత్వంతో మాట్లాడతాను. కానీ యేసు ప్రభు చెప్పింది ఏంటి? ఒక మాట, ఒకరు ఒక చెంప మీదకు రెండో చెంప చూపించని క్రియ చాలా మంది వీడియోలు పెడుతున్నారు, చూస్తూనే ఉన్నాం. కొందరు ఓ చెంప కొట్టాడు, ఇంకో చెంప కొడతావా కొట్టు అని నిలబడినప్పుడు ఏడ్చి కౌగిలించుకుని ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇది ఆ సేవకుడు ఓర్పును బట్టి. అంటే అతను కొట్టించుకున్నాడు, బ్లడ్ మరగదా అంతమంది దగ్గర కొట్టి బూతులు తిడితే ఊరుకున్నాడంటే దేవుడు అతడికి ఓర్పును సహనాన్ని ఇస్తాడంటే దేవుని ఆత్మ తన మీదకి దిగొచ్చినప్పుడు అతను ప్రవర్తించే ప్రార్థన తని కాదు, తను కానుకుండా నేను కాదు, నా దేవుడే నాలో ఉన్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను బలపరచు నాలో ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడు నాకు భయం ఏంటి? ఆయన వింటున్నాడు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పక్కనున్న బంటుడు ఏమండి తిట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు వింటారు కదా. అప్పుడు అంటే పక్కన పిలిచి అబ్బాయి వాడిని చూడు అంటాడు, పోలీసు వారిని పిలిపించి. మౌనంగా ఉన్నాడని వాడు ఓగుతూ ఉంటాడు. ఆడ అలిసిపోయి ఏదో ఒక సమయంలో కూర్చుంటుంది. అప్పుడు వెళ్ళి జాయిగా అబ్బాయి నడబ్బాయి నువ్వు చుట్టము మరి అత్తవారింటికి వెళ్తుగారని అత్తవారింటికి తీసుకెళ్లి గవర్నమెంట్ చేయవలసిన పనులు చేస్తారు. గమనించండి, మనందరం పరపురం అనుగ్రహించినప్పుడు మనిషి మాత్రములతో నేను మనుషులకు హృదయాలతో నేను సంప్రదించలేదు అన్నాడు. మనుషుల యొక్క మాతృలతో నేను సంప్రదించలేదు. ఎవరితో సంప్రదించాడు అంటే నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశములకు వెళ్ళి తిని పిమ్మట దమస్కులో పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటు పైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకుని వలనని యెరూషలేమునికి వచ్చి అతనితో కూడా 10 దినములు ఉంటిని. ఇక్కడ చూడండి, దేవుడు ఏ మార్గం అయితే చూశాడో ఎవరినైతే పరిచయం పెంచుకొని వారితో పరిచయం పెంచుకున్నాడు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత తన పుట్టినూరు, తన తిరిగిన దేశం, తన తల్లిచిన ఊరు, యూదులుండే జీవితం అదంతా. కానీ అలా అయినప్పటికీ కూడా అలా చేయలేదు. దేవుడు సేవకుడు, పండితుడు, ప్రార్థన పరు, విజ్ఞాపనకర్త ఎక్కడున్నో తడుముకుని మరి వెళ్ళాడు ఆయన పౌలు గారు. అటువంటి పరిస్థితి మనం కలిగి ఉన్నావా? ఇవాళ అంచెకు ఇది బైబిల్ మన దేశానికి కాదు, మన దేశానికి ఏముంది మరి అదేని చెప్పండి. మన దేశానికి ఏముంది? మన దేశంలో ఏం అభివృద్ధి చేసుకున్నాం మనం? పంటని, ఆహారం ఓకే మంచిది. కానీ ఇవాళ టెక్నాలజీ ఇతర దేశాల నుంచి వచ్చిందే కదా. నీ సెల్ ఫోన్ కానీ, నీ పెన్ కానీ, నువ్వు మాట్లాడే ఈ విలువైన వస్త్రాలు కూడా ఆనాడు మరి మనం నేసుకుంటాం కాదు, తెలియదు పెద్దగా. నేత నేసుకుని వారే, అది కూడా నేత కూడా వారే. ఇవాళ సెల్ ఫోన్ కానీ, టెలిఫోన్ కానీ, ఇంకా మరొక సైకిల్ కానీ, కారు కానీ, మన ఇల్లు కట్టుకునే టెచ్లు కానీ, ప్లానింగ్ కానీ అన్నీ కూడా ఇవాళ క్రైస్తవులు ఇచ్చినదే కదా. దేన్ని వదిలేసుకుందాం? ఇప్పుడు బైబుల్ మంద కాదన్నప్పుడు ఇవన్నీ మనవి కాకుండా పోవాలి. మనం నాగరికతలో అంటే ఆనాడు ఎలాగున్నావు అలాగే దిగంబరిగా ఉన్నావు అలాగే ఉండటమా? డబ్బిచ్చు కొనుక్కుంటున్నావా? అన్ని డబ్బుతో వచ్చినాయి. జ్ఞానము ఒకప్పుడు బ్రిటిష్ వారు రాకముందు మన జీవితాలు చాలా అందరూ కూడా పండితులే ఉండేవారు. పండితులు ఎలాంటి వారంటే పేదవాడిని చూస్తే వాడిని మహాహీనంగా చూసేవారు, జ్ఞానం అనేది ఇచ్చేవారు కాదు. పండితుల్లో ఉండే స్త్రీలు కూడా చాలా దౌర్భాగ్యమైన జీవితం వెళ్ళబోసారు. కానీ ఆనాడు తర్వాత కాటం దొర గారు ఇలాగా దొరలు వచ్చిన కాలం తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మొదటి వైద్యాన్ని ఇచ్చారు. మన పరిస్థితులు నా చిన్నటాన కాలంలో కుష్టికాది వ్యాధి కలిగిన మరి ఏరియాలు చాలా ఉన్నాయి. అందుకే లెప్పర్స్ కాలనీ అనేవారు. అక్కడ నిజంగా అందరూ వాళ్ళే ఉండేవారు. ఇప్పుడు లెప్పర్స్ కాలనీ అక్కడ కనపడవు. ఎందుకంటే వాళ్ళు ఆ రోగంతో, ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వారు మనకు చేసిన మేలు ఏంటంటే వైద్యాన్ని, చదువునిచ్చారు. జ్ఞానాన్ని మనకు వీరికి కావాల్సిందని చదువు, ఒకటి వైద్యం, ఈ 2 ఇస్తే
వాళ్లే బ్రతకగలరు, అంత తెలివైన వాళ్ళు వీళ్ళని అని వాళ్ళు ఏం చేసి అదే నేర్పారు. అందరితో పాటు మనము డెవలప్ అయ్యాం, అందరితో పాటు మనం అభివృద్ధి అయ్యాం. కానీ ఇలా విమర్శించుకుంటాం. విమర్శించిన వాడు ఎవడంటే మన దేశం వాడు కాదండి, పక్క రాష్ట్రం వాడు. వాడు విమర్శించేవాడు కూడా మన సంబంధమైన మన గూటి పిట్ట కాదు. ఏమండి, ఇగో కాకి కాకి గూడులో పిట్టలు పెప్పి మరి పిట్టలు పెట్టినట్టు గుడ్లు పెట్టినట్టు పెడుతుంది ఇతర రాష్ట్ర ప్రజలు. దానికి అంగీకరిస్తారు. కానీ ఇక్కడ మాకు తెలుసా, మన దేశానికి చెడ్డ పేరు మనమే తెచ్చుకుంటున్నాం. హిందువుడు అనేవాడు జ్ఞానవంతుడు, ఆ సంగతి తెలుసా? హిందువుడు అనేవాడు పండితుడు, ప్రవచించేవాడని అర్థం. అందుకే దేవుడు మొదట బైబిల్ గ్రంథం కూడా బాధలో ఇప్పుడు కూడా మార్టిన్ లూథర్ గారికి కూడా, అలాగే పురుషోత్తం చౌదరి గారు కూడా, వీళ్ళందరూ కూడా అనేక విషయాలు ఇక్కడనే సృష్టించారు. ఇలా ప్రపంచమంతటికి ఇండియా ప్రధానమైంది వాక్యం చెప్పడంలో, స్వార్థ చేయటంలో, మంచి పని చేయటంలో. అంటే దేవునికి విలువలను మనం ఎక్కువగా సంపాదించుకోవడానికి దేవుడు ఇచ్చాడు. మొదటగా యేసుప్రభు శిష్యులు తోమా గారు మన ఇండియాకి వచ్చాడు, తమిళనాడుకి, కేరళకు. ఎందుకు వచ్చాడు ఆయన? అయితే మనం అది ఆలోచించాం. జ్ఞానం నేర్పే గ్రంథం ఎక్కడున్నా సరే మనం తెచ్చుకోవచ్చు, వాడుకోవచ్చు. గాలికి భేదం లేదు, నీటికి భేదం లేదు, సూర్యుడికి భేదం లేదు, భూమికి భేదం లేదు, ఈ ప్రకృతి దేనికి భేదం లేదు, తినే ఆహారంకు భేదం లేదు. కానీ తినిచి అరుపుకునే మనిషికి, దేహానికి భేదం ఉందండి. ఇది చాలా గమనించాలి మనలో. అందుకనే క్రైస్తవులైనా హిందువులైనా పౌలు గారు చెప్తారు, హిందువుల మధ్యకు నా వాళ్ళ మధ్యకు నన్ను దేవుడు వెళ్ళమంటున్నాడు అన్నాడు. ఏమని? అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు రాయిచున్న సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట అబద్ధమాడట్లేదు. పిమ్మట సిరియా, కిలికియా ప్రాంతములలోని వచ్చితిని. క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండాను గాని మునుపు మనలో విమర్శ పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచున్న మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ఇక్కడేమని చూసారా? వీడు పూర్వకాలము క్రైస్తవులందరూ బాధ పెట్టాడు, ఇప్పుడు వాడు దానికోసం ప్రకటన చేస్తున్నాడని విని ఏదో వింత. అసలే పౌలు గారంటేనే మహా భయం ప్రజలకు ఆనాటి కాలంలో. అలాంటి పౌలు గారు దేన్నైతే నాశనం చేయాలన్నాడో దాన్నే ప్రకటిస్తున్నాడంటే ఏదో వెలుగును చూశాడు, గొప్ప విలువను అతను ఎరిగి ఉన్నాడు. పౌలు గారు పండితుడు అండి, సామాన్యుడు కాదు, పండితుడు, మహాపండితుడు. జ్ఞానములో అసలు పిహెచ్డు పెద్ద మరి అసలు తిరిగి లేనివాడు అతను. అలాంటి వాడు ఈ ఏదైతే నాశనం చేయటకు కంకణం కట్టి కొంతకాలం అదే పని చేసి నాశనం చేసిందని మళ్ళీ కట్టెత్తున్నాడంటే ఇదేదో పౌలు గారు ఏదో విలువను ఎరుగున్నాడు, అదేదో మంచిని తెలుసుకున్నాడు, అదేంటో తెలుసుకుందామని అన్నారు, తెలుసుకున్నారు, పౌలు గారిని వెంబడించారు, అనేకులు పౌలుగా మారారు. అదే నిజమైన అన్యుడి యొక్క లక్షణం. అన్యుడు సాధారణంగా మాట్లాడితే కారణం చూసుకుంటాడు, కారణం లేకుండా కొందరు మాట్లాడతారు. ఏంటంటే అవతల వాడు నాకున్నాడు, నీకెందుకు నువ్వు మాట్లాడరు, నేను ఉంటానంటారు సురా. అలాంటి వాళ్ళు వాళ్ళు అటు ఇటు కాకుండా మనుషులు, అటు ఇటు కాకుండా వారే మాట్లాడతారు మాటలు. నిజమైన హిందువు గాని నిజమైన క్రైస్తవుడు ఎక్కడా నోరు పారేసుకోడు. ఎస్, ఎందుకంటే జ్ఞానవంతులు వాళ్ళు, అజ్ఞానవంతులు కాదు. పౌలు గారు జ్ఞానవంతుడు. అతడు అజ్ఞానం ఏదైతే నాశనం చేశాడో మొదట దాన్నే ప్రకటిస్తున్నాడంటే పౌలు గారు దాని విలువేంటో తెలుసుకున్నాడు. ఆ విలువేంటో మనము తెలుసుకుందామని పౌలు గారు వెంబడించారు. మంచిని మంచిగానే మనం స్వీకరిద్దాం, చెడ్డని చెడ్డగానే. ఇప్పుడు నేను కూడా ఎవరైనా సరే, నేను హిందువుగా పుట్టాను, హిందూ దేశంలో పుట్టాను, హిందూ భారతీయుడు నేను. నా దేశభక్తి, నా భారతదేశం, నా ప్రజలు, నా భారతీయులు, నా సహోదరులు, వీళ్ళందరూ నా వాళ్ళు. ఎవరైనా అంటే నేను ఊరుకుంటానా? ఎందుకన్నారని అసలు ఈ కారణం ఏంటి, నేను ఇచ్చానా, నా వాళ్ళు ఇచ్చారా, లోకవా అనేది చూస్తాను. ఒకవేళ నాలో పొరపాటు ఉంటే మామూలు సరే, ఎందుకన్నా, నీకేం బాధ కలిగింది చెప్పు మా వల్ల, అది మేము సరి చేసుకుంటా ప్రయత్నం చేస్తాను. మేము సందుకు వెళ్ళాలి. సందుకు వెళ్ళిన వాడు జ్ఞానవంతుడు,
సందుకెళ్లకుండా రివర్స్ అయ్యేవాడు అజ్ఞానవంతుడు అవుతాడని లేఖనం కదా, మన పండితులు మన గ్రంథాలు కూడా చెప్తున్నాయి. అన్ని గ్రంథాల్లో నీతే ఉంది, ఎక్కడ అవినీతి ఎక్కడ కనపడలా. దేవుడనేవాడు నీతిని ప్రకటించేవాడు, నీతిని నాటింపు చేసేవాడు, నీతిని నిలుకొల్పేవాడు, నీతి వల్ల పరిపాలన చేసేవాడు దేవుడు. అవినీతిని వెల్లడి చేసేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? కాదు. సత్యమే మాట్లాడు, సత్యమే ప్రకటించాలి. ఏమండి, బిందులో నీళ్లు వేస్తేనే అన్ని నీళ్ళు దాంట్లో అన్నిటిని కాస్తుంది, కానీ దానికి బిందని వెలుగు ఎందుకు వచ్చింది? అది దేన్నైనా మోయగలదు అని. దేవుడు ప్రతి దాన్ని విలువగా చూసించేవాడు. కాబట్టి గమనించండి, పాత్ర ఉన్నదనే పాత్ర అన్ని రకాలు వండుకుంటానికి ఉంటుంది, కానీ అన్ని రకాలు తినటానికి మాత్రం వండటానికి కొన్ని వండుతాం, అన్నీ తినలేవు. తినేది మాత్రమే ఆ పాత్రలో తీసుకు తింటాం, తినది పక్కన పెడతాం. అలాగే మనలో కూడా మంచిని చూసుకుందాం, చెడ్డని విడిచిపెడదాం. పౌలు గారు అదే చెప్తాడు, అన్యుడిగా వచ్చాను నీ యూదుడిని, అంటే అన్యులు. ఇక్కడ అన్యుడైన పౌలు గారు ప్రభువును వెంబడిస్తున్నాడంటే ఏదో వింత అని తెలుసుకున్నారు. ఏంటి పౌలు అని అడుగుతున్నారు తన సహోదరులు బంధుమిత్రులు వచ్చి, ఏంటి నువ్వు ఈ రకంగా మారావు? నేను మారలేదు, నేను విలువ ఏంటో తెలుసుకున్నా, గొప్ప వెలుగును చూశాను. ఆ వెలుగు భూలోకలు ఎక్కడ లేదు, కానీ ఆ వెలుగులోకి వెళితే నిజమైన వెలుగు ఏంటో చూశాను. ఆ వెలుగుని ప్రకటించాలి, నా వాళ్ళైన మీకు చెప్పాలి ఆ వెలుగు గురించి అని మీ మధ్యకు వచ్చాను అన్నాడు. ఇప్పుడు పౌలు గారు ఎలాగెళ్ళాడు? అన్యుడికి వెళ్ళాడా, దేవుని పనివాడికి వెళ్ళాడా, మనిషికి వెళ్ళాడు? సహోదరుడిగా వెళ్ళాడు అక్కడికి. మనం కూడా అలాగే వెళ్ళాలి. అన్యుల మధ్యకి వెళ్ళి దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు? నీ వాళ్ళ మధ్యకి వెళ్ళి నీ వాళ్ళు నువ్వే బలపరచుకొని ఎందుకు చెప్పాడంటే, వాళ్ళు మనవాళ్ళు, తెలియక తప్పు చేస్తాడు, మనం సమర్థించుకోవాలి. ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నారు జయపాలి గారు అబ్బాయి ఏంటి మరి తెలుగు క్రైస్తవ పుస్తకాలు అన్ని సినిమా పాటలే ఉంటాయి అన్నాడు. అసలు ఏమంటాడు ఆయనకి తెలుసా? ప్రార్థన వినుడే పావనుడా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము, తనువు నా దిద్దుగు అనే పాటలు మరి ఆ తెలుగు క్రైస్తవ పుస్తకంలో ఉంటాయి. నన్ను దిద్దుము చిన్న ప్రాయము అనే పాట, నన్ను సరిచే ప్రభు అని అర్థం. తనువు నా దిదుగు నా సర్వము నీ చేతులు ఎదుగుతాను, ప్రార్థన వినుడే పావనుడా. ఆ ప్రార్థన వినువయ్యా. ఇదంతా ప్రార్థన, వాక్యంతో కూడిన ప్రార్థన. మరి ఈ పాటని ఎలాగ సినిమా పాటలుగా మారుస్తున్నారు వాళ్ళు కంపోజ్ చేస్తున్నారేమో అలాగా. ప్రజల్లో ఉత్సాహం పెంచి, డ్యాన్సులు పెంచి, పబ్లిక్ నాకు ఎంతమంది ఉన్నారు, నాకు ఎంత ఫాలోవర్ ఉందని చెప్పుకుంటాకేనేమో. ఇప్పుడు ఆల్రెడీ రెండోసారి ఆయన మీటింగ్ పెట్టాడు. ఎక్కడ? గ్రౌండ్లో ఆయన వేసే, నిజంగా అన్నాడు, యవనస్తుడు కుర్రోడే కాదంట్లా, కానీ దేవుడు ఎంచుకున్నాడని ఒకసారి కన్నీరు కార్చి, నా తల్లిదండ్రులను బాధ పెట్టానని నువ్వే చెప్పుకుని ఆ సాక్ష్యం, నీ సాక్షిని నువ్వే కప్పపుచ్చుకుంటున్నావు. దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టాడనే విషయం మర్చిపోయావేమో. నా సహోదరుడా, స్నేహితుడు నువ్వు, నా సహోదరుడు నువ్వు. కాబట్టి నీ కొరకు నేను ప్రార్థన చేయాలి. గమనిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి సేవకులు మనవాళ్ళు మనవారే, ఎవరు బంధువులే, దూర బంధువులే కాదు, మనకు కావలసిన వారు. ఒకే రక్త సంబంధం, ఒకే ఆలోచన, ఒకే తలంపు, దేవుని రెక్కల నీడలో జీవించవలసిన వారు. అటువంటి దేవుడు మనందరికీ అందించును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రభా, ప్రేమగల రక్షక, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ పాదములు ఎదుట నేను ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన మాకు దయచేసి, నీ సన్నిధి కాపుదల దయ చూపించమని. లోకంలో అనేకమైన అలజడ మాకు కనపడుతున్నప్పటికీ ఏది నిజమో తెలుసుకునడానికి సమయం చాలా హెచ్చించవలసి వస్తుంది. హెచ్చించిన నీ బిడ్డలకు మార్గమును, దక్షిణం, నీ ఆత్మ నడిపింపు, నీ దర్శనము, నీ దక్షిణ హస్తము నీ బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించమని అడుగుతున్నాం. నా దేశ ప్రజలు 150 కోట్ల ప్రజలు అందరూ అన్యులే కాదు, అందులో కూడా క్రైస్తవులు కూడా ఉన్నారు. అందులో నీ బిడ్డ నేను ఎరిగిన వారు, నీతిని అంబడించేవారు 80-70% ఉన్నారు ప్రభా. వారు అజ్ఞానంలో పడిపోకుండా నేను వెలుగును వెంబడించు, నీతిని వెంబడించు, విశ్వాసాన్ని వెంబడిస్తూ, మంచిని వెంబడిస్తూ, మంచిని నాటుతూ ముందుకు వెళ్ళగల కృపను దాయిచ్చమని. ఈ లోకం ఎవరైతే పేరు కొరకును, ధనము కొరకును ఆశపడి మరి అందరూ నా వైపు చూడాలని ఆశపడి చేస్తున్నారు, అది వ్యర్థమని గ్రహించి ఆయన సహోదరులందరూ నీ చేతులకు అప్పగిస్తూ, ఏదైనా సేవకుడు నేను చేస్తున్న నా ప్రార్థన ఎవరి కొరకైనా తప్పుడుగా పొరపాటుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నన్ను నేను సరి చేసుకుని నా వారినందరి కొరకు
క్షమాపణ కోరుతూ మా వారి మీద, నా దేశ ప్రజల మీద శాపము కాకుండా ఆశీర్వాదం కుమ్మరించి సంతోషము, సమాధానముతో, అభివృద్ధితో దీవించి ఆదరించమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మహోన్నతుడైన మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన చేసి మమ్మల్ని శోధనకి ఏం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవనావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్మే జయం అపాధికులం, ప్రవేశరత్మే జయం అపాధికులం, ప్రవేశమయము అపాధి గ్రంథకుల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.